వీర్యకణాలు తక్కువగా ఉన్నాయి. మనం దీన్ని ఎలా గుర్తించటం? మనకేమన్నా ముందు ఈ లక్షణాలు తెలుస్తాయా? అన్నది మనకు అవగాహన ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మనం అది మార్చుకుని ఆ ఇబ్బందులు రాకుండా ఉండటం మనం చూసుకోవచ్చు. నమస్తే. నేను మీ డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, సీనియర్ డాక్టర్‌గా ఉంటాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ లక్షణాలైతే మనము నెగెటివ్‌గా తీసుకుంటామో అయి చూడాలి. ఒకటి, ఎక్కువ ఒత్తిడి, ఓపిక లేకపోవటం, నీరసంగా ఉండటం, ఏ పని మీద శ్రద్ధది లేకపోవటం, కలుస్తున్నప్పుడు కలవటానికి ఇంట్రెస్ట్ లేకపోవటం, లేకపోతే కలుస్తున్నప్పుడు అంగం గట్టికి పడకపోవటం, వీర్యం క్వాలిటీ తక్కువగా ఉండటం, అంటే క్వాంటిటీ తక్కువగా రావటం, బాగా నీళ్ళగా అది ఉండటం, ఎప్పుడు ఒత్తిడిలో అది ఉండటం, తర్వాత అధిక బరువు పెరిగిపోతూ ఉండటం, దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం, తర్వాత మనకి పరీక్షది చేయించుకున్నప్పుడు చూస్తే ఈ ప్రథమ లక్షణాలతో మనము గుర్తించవచ్చు. సో కంపల్సరీగా లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నవి చాలా ముఖ్యం. సో దాంట్లో మన అలవాట్లు, మనం తినే ఆహారం బట్టే మనకి క్వాలిటీ ఆఫ్ హెల్త్ అన్నది నిర్ధారిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, మోడిఫికేషన్స్ అన్నవి చాలా ముఖ్యం. ఏంటి అంటే ఒత్తిడికి ఎలా రియాక్ట్ అవుతామో క్రమేణా దాని నుంచి మనము బయటపడాలి. ఎందుకంటే మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం ఒక క్వాలిటీ హెల్త్ కోసం. 2, ఎక్సర్సైజ్ అది ఫ్రీక్వెంట్గా అది రెగ్యులర్గా అది ఉండటం, పీస్ఫుల్గా ఉండటం, రిలాక్స్ అయి ఉండటం, 6 to 8 hours ఆఫ్ స్లీప్ అది చాలా ముఖ్యం. తర్వాత పౌష్టిక ఆహారం అన్నది చాలా ముఖ్యం. దీంట్లో క్వాలిటీ ముఖ్యం క్వాంటిటీ కంటే. ప్లస్ మనకి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయో లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, అక్కర్లేని మెడికేషన్, ఓవర్ యూసేజ్ ఆఫ్ అలోపతిక్ మెడికేషన్, డ్రగ్స్, తర్వాత మనకి ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఈ చేసుకుంటూ డాక్టర్ గారు చెప్పిన సలహాల ద్వారా మీరు అవి పాటిస్తూ మెడిసిన్స్ అవి తీసుకున్నప్పుడు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని నుంచి తొలగి కంపల్సరీగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యే అవకాశాలు మగవారిలో కానీ ఆడవాళ్ళకి కానీ ఈ యొక్క లక్షణాలు చాలా ముఖ్యం. ఈ జాగ్రత్తలు చాలా ముఖ్యం.